పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సహా అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని విపక్షాలు చెబుతుండగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అధికార కూటమి కూడా సిద్ధమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ, పహల్గాంలో భద్రతా వైఫల్యం, బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ వంటి అంశాల్ని ప్రస్తావిస్తామని విపక్షాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. సమావేశాల్లో తాము లేవనెత్తే అంశాలపై ప్రధాని మోదీ స్పందించాల్సిందేనని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీల నాయకులు హాజరై తమ డిమాండ్లను ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ ను ఎండగట్టడానికి విదేశాలకు బృందాలుగా వెళ్లిన ఎంపీలు ఆ అంశంపై సభలో చర్చను కోరుకుంటున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని పార్లమెంట్లో సమాధానం చెప్పకపోవచ్చని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సవివర ప్రకటన చేస్తారని చెబుతున్నాయి. పార్లమెంటు నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ సహా అన్ని అంశాలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ప్రధాని పార్లమెంటులోనే ఉంటారని, ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై సంబంధిత మంత్రులు స్పందిస్తారని వివరించారు. మరోవైపు వర్షాకాల సమావేశాల్లో జన్ విశ్వాస్, ఐఐఎం, పన్ను చట్టాలు, గనులు, ఖనిజాలు, జాతీయ క్రీడా పాలన, జాతీయ డోపింగ్ నిరోధక బిల్లు వంటి పలు చట్ట సవరణల్ని ప్రవేశపెట్టారని అధికార పక్షం ప్రతిపాదిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.